ప్రభు నామం అందరికీ వందనములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలని ఆశపడుతున్నాను. కానీ అది ఎవరు ఎంతవరకు ఎలా తీసుకుంటారనేది వారి విజ్ఞతకైతే వదిలివేస్తున్నాను. ఎందుకంటే ప్రభు వారి శిష్యుల్ని బయటికి పంపించేటప్పుడు ఒక విషయం అయితే చెప్పారు. సర్వలోకానికి వెళ్ళి సువార్తను చెప్పమన్నప్పుడు శిష్యులు మీరు ఎక్కడైతే శుభమని ఏ ఇంటిలో అయితే మీకు అది ఆహ్వానిస్తారో అక్కడ శుభమని చెప్పండి. ఎవరైతే నిరాకరిస్తారో అక్కడ మీ పాదధూళి దులిపి రండి అని చెప్పారు. అంటే ఎవరిని ఫోర్స్ చేయొద్దని అక్కడ ఉద్దేశం కదా. మరి అలాంటప్పుడు చెప్పమని ఒక బాధ్యతను అయితే పెట్టారు. తెలుసుకోవడం తెలుసుకోకపోవడం అనేది ఎవరి విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. కానీ తెలియజేయడం అనేది సాక్షాత్ దేవుడే చెప్పాడు, చేసి చూపించాడు. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను పాటించడము మన ధర్మం. అలాగే ఓల్డ్ టెస్టిమనీలో కూడా యెహోవా దేవుడు ఎన్నో ప్రవక్తలకు ఎన్నో ఆజ్ఞలను వేయడం జరిగింది. వారికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా బయట ప్రపంచానికి తెలియజేయడం అయితే జరిగింది. అలాగే ఈ రోజున పాస్టర్లు అయితేనేమి, ఎంతోమంది ఆత్మీయులు అయితేనేమి, విశ్వాసాలు అయితేనేమి వారి జీవితంలో కలిగే అనుభవాలను చెప్తున్నప్పుడు ఎన్నో అపహాస్యాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలను కూడా ఫేస్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభువుకి ఎంతో విధేయతగా లోబడి ప్రభు మాటని చేరవేస్తున్నారు. ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. కానీ గేలి చేస్తున్న వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ మనము ఇక్కడ ప్రభువుకు మాత్రమే లోబడాలి. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు వచ్చిన ఒక దర్శనం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ దర్శనంలో నిన్న తెల్లవారుజామున 3 గంటల సమయంలో నేను ఒక్కసారిగా ఉన్నట్టుగా ఉండి కనురెప్పపాటులోని పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నో మధ్యలో ఎదురవుతున్నాయి. వాటిని చీల్చుకుంటూ కూడా వెళ్ళిపోతున్నాను. నాకు ఎటువంటి హాని జరగలేదు. అయితే పైకి వెళ్ళిన తర్వాత ఒక చక్కటి క్లౌడ్స్ అయితే ఉన్నాయి. ఆ క్లౌడ్స్ మీద నేను జారబడ్డాను. చాలా అందంగా ఉన్నాయి క్లౌడ్స్. అవి ఎంత సుత్తిమెత్తగా ఉన్నాయి, ఊగుతున్నాయి కూడా. అక్కడ చూడగా ఎంతోమంది భూమి మీద ఎటువంటి వస్త్రధారణతో ఉంటారో అలాంటి వాళ్ళు చాలామందిని చూశాను నేను అక్కడ. వాళ్ళందరూ ఎంతో ఆనంద పరవశంలో ఉన్నారు. ఒక వాటర్లో కూడా మునుగుతూ ఉండడం కూడా, దిగుతూ ఉండడం కూడా చూశాను. మరి అలాంటి ఒక దర్శనం నాకు వస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వచ్చాయి. మళ్ళీ అక్కడి నుంచి పైకి చూస్తున్నప్పుడు ఒక ఆకాశం అయితే మళ్ళీ కనబడుతుంది. దాని గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇలాగ నేను ఆ దర్శనాన్ని గురించి అక్కడే నేను అలాగ ఆలోచిస్తూ ఉండేటప్పటికి ఈలోగా మెలకువ వచ్చింది. ప్రభువా, ఇది దర్శనం తాలూకు అర్థం ఏంటి నాకు చెప్పండి అని అనేటప్పటికి అలా ప్రార్థన చేసుకుంటున్నాను. మళ్ళీ 6:30 అయింది. అప్పుడే మన రక్షకుడు ఛానల్లోని నేను ఒక బ్రదర్ గారి స్పీచ్ అయితే నేను వింటున్నాను. అందులో ఏంటంటే 1 తెస్సలోనికీయులకు 4:16 ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచును. మరియు 1 కొరింథీయులకు 15:52